Hi, hello everyone, welcome to my channel. I'm HRK. So in last video what we have seen the topic question tags. So we have already learned how to find a question tag for a sentence. So in this video we will see some special cases in the topic question tags. So already మనం క్వశ్చన్ ట్యాగ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో ఏం చూస్తాము అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? హియర్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో వాట్ ఈస్ దిస్? లెట్స్ సీ. సో ఆర్ అండ్ ఐ. సో ఆర్ అండ్ ఐని మనం ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దామా. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. ఏంటి సెంటెన్స్? ఐ ఆమ్ నాట్ గోయింగ్ అని ఉంది కదా. సో క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? ఏముంది ఇక్కడ? యామ్, కాబట్టి యామ్ వస్తుంది. సబ్జెక్ట్ ఏముంది? ఐ. సో కాబట్టి ఐ వచ్చింది. సో ఇది సెంటెన్స్ నెగిటివ్ కదా, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? పాజిటివ్. కాబట్టి మనకేమొచ్చింది? క్వశ్చన్ ట్యాగ్ యామ్ ఐ వచ్చింది కదా. సో ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ కదా. సో ఈ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇదేమో మనకి నెగిటివ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ వచ్చేసరికి పాజిటివ్ సెంటెన్స్ కదా. సో యాక్చువల్గా ఏమొస్తుంది? యామ్ అండ్ ఐ అనుకుంటాం కదా. సో ఇక్కడ యామ్ నాట్ ఐ రావాలి, ఇది పాజిటివ్ కదా, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ కదా, యామ్ అండ్ ఐ రావాలి అనుకుంటాం కదా. సో ఇలా మనం రాయకూడదు. ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో ఏం రాయాలి? ఐ ఆమ్ గోయింగ్ అని వచ్చినప్పుడు ఆర్ అండ్ ఐ రాయాలి. ఓకేనా? సో ఈజీ అనమాట. ఎప్పుడైనా సరే మనకి సెంటెన్స్ ఐఆమ్తో స్టార్ట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? యామ్ అండ్ ఐ రాయకూడదు. అసలు యామ్ ఐ అనేది వస్తుంది కానీ మనకి యామ్ అండ్ ఐ రాదు. సో దాని బదులు మనం ఏమి యూజ్ చేయాలి? ఆర్ అండ్ ఐ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ లేట్ ఏమొస్తుంది? యామ్ అండ్ ఐ వస్తుందా, ఆర్ అండ్ ఐ వస్తుందా? ఆర్ అండ్ ఐ వస్తుంది. ఓకేనా? వజంట్ ఐ, వరంట్ ఐ రావచ్చు. బట్ ఎప్పుడైతే ప్రెజెంట్ టెన్స్లో వచ్చిందో యామ్ వస్తుందో అప్పుడు మనకి యామ్ అండ్ ఐ అనేది మనకి సపోర్ట్ చేయదనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఏముంది? ఐ ఆమ్ రైట్ ఏమొస్తుంది? యామ్ అండ్ ఐ, ఆర్ అండ్ ఐ చెప్పండి? ఆర్ అండ్ ఐ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఐ ఆమ్ ఆన్ టైమ్. సో ఏమొస్తుంది చెప్పండి? ఆర్ అండ్ ఐ. సో సింపుల్ కదా, మనకి యామ్ అండ్ ఐ రాదు. ఏమొస్తుంది? ఆర్ అండ్ ఐ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్. సో మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అని ఎప్పుడు రాస్తాము? సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు కదా. మరి సెంటెన్స్ నెగిటివ్లో ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? నాట్ ఉంటే సెంటెన్స్ నెగిటివ్ అని మనం చెప్తాం. సో నాటే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఏంటివి అవి? హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, నెవర్. సో ఇవి వచ్చినా కానీ మనకి సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్టు. సో ఏం చేయాలి మనం? క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. ఓకేనా? సో ఏముంది ఇక్కడ సెంటెన్స్ చూడండి, దే సెల్డమ్ కమ్. సో ఏముంది ఇక్కడ? సెల్డమ్ అని ఉంది కాబట్టి మనకి సెంటెన్స్ ఎలా ఉన్నట్టు? నెగిటివ్ అయినట్టు కదా. సో మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ రాయాలి. కాబట్టి ఇక్కడ డూ దే వచ్చింది, అంతేగాని డోంట్ దే రాలేదు. ఓకేనా? సో ఇక్కడ కమ్ ఉంది కదా. సో మెయిన్ వెర్బ్ ఉంటే ఏం చేయాలి? డూ, డిడ్, డస్ తీసుకోవాలి. సో ఇక్కడ కమ్ కాబట్టి ప్రెజెంట్ కాబట్టి డూ తీసుకున్నాము. ఓకేనా? సెల్డమ్ అని ఉంది కాబట్టి నాట్ రాయలేదు. సో ఇక్కడ ఏముంది? ప్రనౌన్ దే కాబట్టి డూ దే రాసాము. ఓకేనా? సో నాటే కాకుండా మనకి హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్ ఇవి వచ్చినా కానీ మనం సెంటెన్స్ నెగిటివ్గానే తీసుకుంటాము. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, సో ఈ పాయింట్లో ఏం చూస్తాము అంటే మనం ప్రనౌన్ అనేది దేని యూజ్ చేయాలి, అలానే ఆక్సిలరీ వెర్బ్ అనేది ప్లూరల్ యూజ్ చేయాలి. ఓకేనా? సో మనం క్వశ్చన్ ట్యాగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వేటి మీద బేస్ అయ్యి ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకటి ఆక్సిలరీ వెర్బ్, నెక్స్ట్ నాట్ పెట్టాలా లేదా, నెక్స్ట్ ప్రనౌన్. సో ఈ 3 పాయింట్స్ మీద బేస్ అయ్యి మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేస్తాం కదండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ పాయింట్లో అంటే ఆక్సిలరీ వెర్బ్ అనేది ప్లూరల్ రాయాలి అని చెప్తున్నారు. ఓకేనా? అంటే మనకి సింగులర్ ఉన్నా కానీ ప్లూరలే రాయాలి. అలానే ప్రనౌన్ అనేది దే రాయాలి. ఓకేనా? సో వాళ్ళే ఇచ్చేస్తున్నారు కంపల్సరీగా ఆక్సిలరీ వెర్బ్ అనేది ప్లూరల్ రాయాలి, ప్రనౌన్ అనేది దే రాయాలి. అలా వేటికి రాయాలి? వేటికి అంటే ఎప్పుడైనా సరే మనకి సెంటెన్స్ వీటితో స్టార్ట్ అయితే ఏమిటివి అవి? ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఈచ్, ఎవ్రీ, నన్, నోబడి. సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఎవ్రీ వన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు. సో అప్పుడు మనం ప్రనౌన్ ఏం యూజ్ చేయొచ్చు చెప్పండి? దేని యూజ్ చేయాలి కదా. సో అదే ఇక్కడ ఈ పాయింట్లో చెప్తున్నారు. జస్ట్ మనకి డైరెక్ట్గా ఈ పాయింట్లో చెప్పేస్తున్నారు మీరు దే అని యూజ్ చేసేయచ్చు. అంటే ఈ వర్డ్స్ కనపడంగానే మనకి సబ్జెక్ట్లో ఏం చేయొచ్చు? దే ఉన్న ఆప్షన్ని మనం చూస్తే చాలు. ఓకేనా? సో అలానే ఆక్సిలరీ వెర్బ్ అనేది ప్లూరల్ రాయాలి. సో ఎలానో చూడండి. సో ఇక్కడ సెంటెన్స్ ఏముందో చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ హియర్ నౌ. సో ఎవ్రీ వన్ చూడగానే ఏం చేయాలి? దే ఉండాలి కదా. క్వశ్చన్ ట్యాగ్ ఏమై ఉండాలి? దే ఉండాలి. సో ఇక్కడ ఏముంది చూడండి? దే వచ్చింది. సో ఇక్కడ ఏముంది చూడండి? ఆర్. కానీ ఇక్కడ ఏముంది? ఈజ్ కదా. మరి ఈజ్ రాకుండా ఆర్ ఎందుకు వచ్చింది? ఏమని చెప్పారు ఈ పాయింట్లో? ప్లూరల్ రాయాలి. ఓకేనా? సో మన ఇక్కడ ప్రనౌన్ అనేది దే యూజ్ చేస్తున్నాం కాబట్టి
ఆక్సిలరీ వెర్బ్ కూడా ప్లూరల్ రాయాలి. ఓకేనా, దే ఈజ్ అంటామా దే ఆర్ అంటామా మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు దే ఆరే అంటాం, దే ఈజ్ అనం కదా. సో అందుకని ఇక్కడ మనం ఆర్ రాసాము, ఆర్ అండ్ దే. ఓకేనా, సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నో బడీ హ్యాజ్ ఈటన్ ఎట్. ఏముంది ఇక్కడ హ్యాజ్. ఇప్పుడు చెప్పండి మీరు హ్యాజ్ రాయాలా హ్యావ్ రాయాలా? ఆక్సిలరీ వెర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్ అయి ఉండాలి కాబట్టి హ్యావ్ రాయాలి. సో హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ ప్రనౌన్ అనేది దే రావాలి. సో కాబట్టి హ్యావ్ దే. మరి హ్యావ్ అంటే దే ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకి నన్ కానీ నోబడి కానీ ఇవి రెండు నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా, ఇదే పాయింట్ మనం లాస్ట్లో కూడా చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ప్రనౌన్ అనేది దే రాయాలి అని చెప్పుకున్నాం కాబట్టి సో ఈ పాయింట్లో కవర్ చేయొచ్చు అని నేను ఇలా ఈ పాయింట్లో కవర్ చేశాను. ఓకేనా, సో నన్ నోబడి వచ్చినా కానీ మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉన్నట్టు కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ వచ్చింది, హ్యావ్ దే. ఓకేనా, నెక్స్ట్ అయినా చూడండి, నో బడీ నోస్ అని ఉంది. సో యాక్చువల్గా ఏం రావాలి? డోంట్ దే రావాలి. కానీ ఏమొచ్చింది? డూ దే. ఎందుకు? నెగిటివ్ కాబట్టి. సో ప్రనౌన్ ఏం రావాలి? దే రావాలి. సో కాబట్టి దే. సో ఇక్కడ ఏముంది? డూ. డూ ఎందుకు వచ్చింది? సో ఇక్కడ మనకి మెయిన్ వెర్బ్ ఉంది కదా కాబట్టి డూ డిడ్ డస్లో డూ తీసుకున్నాము. ఓకేనా, డూ దే. ఇక్కడ నో అనేది ప్రెజెంట్ కాబట్టి డూ దే. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది? ప్రనౌన్ ఈట్. సో ప్రనౌన్ అనేది మనకి ఇట్గా తీసుకోవాలి ఎప్పుడు? దిస్ కానీ దట్ కానీ మనకి సబ్జెక్ట్లో వచ్చినప్పుడు. ఓకేనా, సో ఇక్కడ సెంటెన్స్ చూడండి ఏముంది? దిస్ ఈజ్ యువర్ కార్. సో ఏముంది ఇక్కడ? దిస్ ఈజ్ యువర్ కార్. సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయింది? దిస్తో స్టార్ట్ అయింది. సో దిస్కి ఏం యూజ్ చేయాలి? ప్రనౌన్ ఇట్ కాబట్టి ఇట్ వచ్చింది. సో ఈజ్ ఇట్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ మస్ట్ బీ ద అడ్రస్. సో ఏం రావాలి? మస్ట్ అండ్ ఇట్ రావాలి. సో మస్ట్ అండ్ ఈట్. సో మనం చెప్పుకున్నాం కదా మోడల్ వెబ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం మోడల్ వెబ్స్ని యూజ్ చేయొచ్చు కాబట్టి మస్ట్ నాట్. సో ప్రనౌన్ అనేది ఇట్ రావాలి కాబట్టి ఇట్ రాసాము. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రనౌన్ అనేది దే రాయాలి. ఎప్పుడు రాయాలి? దీస్ దోస్. సో దీస్ దోస్కి మనం జనరల్గా ఏం రాస్తాము? ప్రనౌన్ దే అనే రాస్తాం. సో అది మనం ఎగ్జామ్లో ఓ ప్రనౌన్ దే రాయాలి అని కనుక్కోకుండా మనం ఇలా సపరేట్గా పాయింట్స్గా చెప్పుకుంటే డైరెక్ట్గా ఇది కనిపించగానే దే అని మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది కాబట్టి మనం సపరేట్గా నేర్చుకుంటున్నాం ఇవి. ఓకేనా, సో ఇక్కడ ఏముంది చూడండి, దోస్ ఆర్ యువర్ పెన్స్. సో ఏమనుంది ఇక్కడ? దోస్ ఆర్ యువర్ పెన్స్. సో ఏం రాయాలి? ఆర్ అండ్ దే. సో ఆర్ అండ్ దే. అదే దిస్కి దట్కి ఏం రాయాలని నేర్చుకున్నాము? ప్రనౌను ఇట్. అదే దీస్ దోస్ వస్తే దే రాయాలి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఏముంది ఇక్కడ? క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ రాయాలి. సో ఆల్రెడీ మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఎప్పుడు వస్తుందో చూసాం. సో ఏమిటవి? హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, రేర్లీ, సెల్డమ్, నెవర్. సో వాటితో పాటు ఇంకొన్ని అనమాట. సో ఏంటివి ఇక్కడ? ఫ్యూ, ఏ ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్. ఇవి వచ్చినా కానీ మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూ అంటే మనకి ఏంటి? అసలు లేనట్టు. ఏ ఫ్యూ అంటే కొంచెం అని కాబట్టి ఫ్యూ, లిటిల్, ఏ ఫ్యూ, ఏ లిటిల్. సో ఇవి మనకి సెమీ నెగిటివ్స్ అవుతాయి కాబట్టి సో మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉన్నట్టే. సో క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి పాజిటివ్ రావాలి. సో ఇక్కడ సెంటెన్స్ ఏముంది చూడండి, లిటిల్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ స్కీమ్. సో ఏముంది ఇక్కడ? ఆక్సిలరీ వెర్బ్ వాజ్ కాబట్టి వాజ్ రాసాము. ఇట్ మనీ అనేది ఏంటి ఇక్కడ మనకి? నాన్ లివింగ్ థింగ్ కాబట్టి సో ఏం రాస్తాము? ప్రనౌను ఇట్ రాస్తాము కాబట్టి వజ్ ఇట్ వచ్చింది. అదే వజ్ ఇంట్ ఇట్ రావాలి యాక్చువల్గా అయితే. సో ఇక్కడ మనకి ఏం కనిపించింది? లిటిల్. సో సెంటెన్స్ ఏమవ్వాలి? నెగిటివ్. సో సెమీ నెగిటివ్ సెంటెన్సెస్ అనమాట ఇవన్నీ. సో కాబట్టి వజ్ ఇట్ వచ్చింది, వజంట్ ఇట్ రాలేదు. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది పాయింట్? ప్రనౌన్ అనేది మనకి యూ వస్తుంది ఎప్పుడు? ఏ కండిషన్స్లో అంటే ఆర్డర్, కమాండ్ ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనకి ఆర్డర్ సెంటెన్సెస్ కానీ కమాండబుల్గా ఉన్నవి కానీ మనకి ఏమొస్తుంది? ఈ ప్రనౌన్ అనేది యూ వస్తుంది. సో అవి ఎలా? సో మీకు సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఆర్డర్ చూడండి, ఆర్డర్కి మనం ఎలాంటి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు? క్లోజ్ ద విండో. సో క్లోజ్ ద విండో, క్లోజ్ ద డోర్. సో అలా మనం ఆర్డర్ వేసినట్టు చెప్తాం కదా. సో అప్పుడు ఏం చేయాలి? విల్ యూ రాయాలి. ఓకేనా, సో మనకి సెంటెన్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది అది ఆర్డర్ వేసినట్టు చెప్తున్నారా కమాండబుల్గా చెప్తున్నారా అని. ఆర్డర్ కంటే ఏంటి? కోపంగా చెప్తున్నట్టు కదా. సో క్లోజ్ ద విండో, కిటికీని మూయి అంటాం అంటే మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం మారుతుంది ఆర్డర్ వేసేటప్పుడు కదా. సో సెంటెన్స్ చూడగానే మనకి అర్థమవుతుంది అది ఆర్డర్గా చెప్తున్నారా కమాండబుల్గా చెప్తున్నారా. మామూలుగా మన తెలుగు లాంగ్వేజ్లో మనం అది ట్రాన్స్లేట్ చేసుకుంటే క్లోజ్ ద విండో, నువ్వు కిటికీ వెయ్యి అని చెప్తాం కదా. అప్పుడు ఏం చెప్పినట్టు? నెగిటివ్గా చెప్పినట్టు కదా. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? విల్ యూ వస్తుంది, అంతేగాని వోంట్ యూ రాదు. ఓకేనా, అది కమాండ్ అయితే చూడండి. సో కమాండ్కి ఏం చెప్తాము? ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, రిక్వెస్ట్ చేస్తున్నట్టు కదా. సో అప్పుడు ఏం చేయాలి మనం? రిక్వెస్ట్ కదా అంటే పాజిటివ్ సెంటెన్స్ కదా. అప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి వోంట్ యూ వచ్చింది. ఓకేనా, ఆర్డర్కి కమాండ్కి డిఫరెన్స్ తెలియాలి. ఆర్డర్ అంటే అథారిటేటివ్గా చెప్పడం
కమాండ్ కంటే రిక్వెస్ట్గా చెప్పడం, ప్లీజ్ అన్నట్టుగా, అంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నట్టు, నిదానంగా కామ్గా చెప్తున్నట్టు. ఆర్డర్ అంటే నువ్వు చేయాల్సిందే, చేయాలి అని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా? సో ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ సెంటెన్స్ చూడండి ఏముంది, యూ విల్ బ్రింగ్ ద అదర్ థింగ్స్. సో ఇప్పుడు మనం సెంటెన్స్ చూసి అది ఆర్డర్గా చెప్తున్నారా కమాండ్గా చెప్తున్నారా, సో ఎలా కనుక్కోవాలి, మనం సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. యూ విల్ బ్రింగ్ ద అదర్ థింగ్స్, నువ్వు మిగతా వస్తువులు తేవాలి అంటున్నారు, అంటే కామ్గా చెప్తున్నట్టే. ఓకేనా? సో కాబట్టి సెంటెన్స్ అనేది పాజిటివ్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి, వోంట్ యూ వస్తుంది. ఓకేనా? సో ఏమొస్తుంది, వోంట్ యూ వస్తుంది. సెంటెన్స్ అనేది మనకి పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది, సెంటెన్స్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో అది ఎలా తెలుస్తుంది, ఆర్డర్ కనుక మనం ఆర్డర్ వేసినట్టుగా చెప్తే అప్పుడు ఏమన్నట్టు, సెంటెన్స్ నెగిటివ్గా ఉన్నట్టు, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ అవుతుంది. అదే కమాండ్గా ఉందనుకో, అంటే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారనుకోండి, అప్పుడు అది సెంటెన్స్ పాజిటివ్గా ఉన్నట్టు క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ అవుతుంది, అంతే. ఓకేనా? సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేదాకా, అంటే ఏంటి, కంపల్సరీగా చేయాల్సిన పని అనమాట. అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే నేను వచ్చే వరకు అని అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, సెంటెన్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన వర్క్ కాబట్టి మనం ఏం చేస్తాము, అది నెగిటివ్గా తీసుకోవాలి. సో అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో కాబట్టి విల్ యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, టేక్ ఏ సీట్, కూర్చోండి అని చెప్తాం కదా. సో అప్పుడు ఏంటి, మామూలుగా కామ్గా చెప్తున్నట్టు, కూర్చోండి సజెషన్గా లాగా అట్లా అనమాట. సో అప్పుడు ఏం చెప్తాము, సెంటెన్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఏమొస్తుంది అప్పుడు, విల్ యూనా వోంట్ యూనా, వోంట్ యూ. ఓకేనా? ఏమొస్తుంది, వోంట్ యూ. సో జనరల్గా ఈ సెంటెన్సెస్ అన్నిటికీ మనకి ఆక్సిలరీ వెర్బ్ ఉండదండి, జస్ట్ ఇలానే ఉంటాయి, కమాండ్ గల ఆర్డర్గా ఉంటాయి. సో మనం అక్కడ ఏం చేయొచ్చు, విల్ యూ కానీ వోంట్ యూ కానీ యూస్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ మనం విల్ యూ కానీ వోంట్ యూ కానీ యూస్ చేయాలి. సో టేక్ ఏ సీట్ అన్నారు కాబట్టి వోంట్ యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్, క్లోజ్ ద డోర్ అంటే అన్నారు, అంటే ఏంటి, డోర్ వెయ్యి అంటున్నారు, అంటే ఏంటి, సెంటెన్స్ అనేది నెగిటివ్గా ఉన్నట్టు. సో కాబట్టి విల్ యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెంటెన్స్, డూ ఇట్ నౌ, నువ్వు ఇప్పుడు చెయ్యి అన్నట్టు. సో ఏమన్నట్టు అప్పుడు, సెంటెన్స్ నెగిటివ్, నువ్వు చెయ్యి, ఇప్పుడే చెయ్యి అని సెంటెన్స్ మీనింగ్ అనమాట. సో అప్పుడు ఏంటి మనకి, సెంటెన్స్ నెగిటివ్ ఉన్నట్టు. సో కాబట్టి విల్ యూ. ఓకేనా? మనకి సెంటెన్స్ చూడగానే మనకి అది దానికి తెలుగు మీనింగ్ అర్థమైతే ఆటోమేటిక్గా అది ఆర్డర్గా చెప్తున్నారా కమాండ్గా చెప్తున్నారా అని అర్థమవుతుంది. రిక్వెస్ట్ చేసి చెప్తున్నారా, నార్మల్గా సజెషన్ ఇస్తున్నట్టు చెప్తున్నారా, లేకపోతే కంపల్సరీగా చేయాల్సిన వర్క్. సో అలా అంటే అనమాట. సో ఆర్డరా కమాండా చూసుకుంటే మనకి విల్ యూనా వోంట్ యూనా అని అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ పాయింట్ చాలా ఈజీ అనమాట. ఏంటి ఈ పాయింట్ అంటే, మనకి ఎప్పుడైనా సరే లెట్స్తో స్టార్ట్ అయితే మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, షల్ వి, అంతే. చాలా ఈజీ పాయింట్ అనమాట, అంటే మనకి ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి లెట్స్ అని కనపడిందా ఎగ్జామ్లో, మనం ఏం చేయొచ్చు, షల్ వి అంతే. సో ఇక్కడ చూడండి, సెంటెన్స్ మొత్తం చదవన అవసరమే లేదు. సో ఇవే మనకి టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఈజీగా టైంని మనకి సేవ్ చేస్తుంది అనమాట. టైం సేవింగ్ టెక్నిక్స్ అంటే ఇవే అనమాట. సో చూడండి, లెట్స్ ఇన్వైట్ ద నైబర్స్ ఓవర్ ఫర్ డిన్నర్ ఆన్ ద వీకెండ్. లెట్స్ ఇన్వైట్ ద నైబర్స్ ఓవర్ ఫర్ డిన్నర్ ఆన్ ద వీకెండ్. సో లెట్స్ కనిపించింది జస్ట్ అంతే, షల్ వి రాయడం ఈజీ కదా రూలు. సో నెక్స్ట్ చూడండి, లెట్స్ విజిట్ ద మ్యూజియం. సో అక్కడ ఏ సెంటెన్స్ ఉందా అని మనకు అనవసరం, జస్ట్ లెట్స్తో స్టార్ట్ అయిందా, షల్ వి. ఓకేనా? ఏమొస్తుంది, షల్ వి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. సో విషెస్, ఎప్పుడైనా మనకి విషెస్ లాంటివి వచ్చినప్పుడు ఆక్సిలరీ వెర్బ్ ఏం తీసుకోవాలి, మే తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏముంది చూడండి, ఐ విష్ టు లీవ్ నౌ. ఏమనుంది, ఐ విష్ టు లీవ్ నౌ. ఇలా విషెస్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం, ఆక్సిలరీ వెర్బ్ ఏం లేదు కదా మనకి ఇక్కడ. సో ఏం తీసుకుంటాం, మే, కాబట్టి మే ఐ అంటాం. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, మే ఐ. ఇక్కడ మనకి నాట్ పెట్టాలా నాట్ పెట్టకూడదు ఏమి మనం తీసుకోకూడదు, జస్ట్ విషెస్ లాగా కనపడితే మనకి సెంటెన్స్. సో ఎవరినైనా విష్ చేస్తున్నప్పుడు సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం జస్ట్ టేక్ ద ఆక్సిలరీ వెర్బ్ యాజ్ మే. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, సో షార్ట్ సెంటెన్సెస్ ఇస్తే ఎలా. సో మనకి షార్ట్ సెంటెన్సెస్ ఇస్తే మనం క్వశ్చన్ ట్యాగ్ని ఎలా ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ క్రియేచర్స్. సో బ్యూటిఫుల్ క్రియేచర్స్ అనేది వెరీ షార్ట్ సెంటెన్స్ కదా. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఓన్లీ బ్యూటిఫుల్ క్రియేచర్సే. సో క్రియేచర్స్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వెర్బ్ కూడా ఏమీ లేదు. సో వెర్బ్ లేదు, మెయిన్ వెర్బ్ లేదు, ఆక్సిలరీ వెర్బ్ ఏమీ లేవు, జస్ట్ బ్యూటిఫుల్ క్రియేచర్స్ అని ఉంది. సో ఏం చేయాలి మరి ఇప్పుడు, సో మన సింపుల్ ప్రెజెంట్గా తీసుకోవాలి. ఓకేనా? సో సింపుల్గా ప్రెజెంట్ తీసుకుంటే క్రియేచర్స్ అని ఉంది. సో అదేంటి, ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ తీసుకోవాలి. ఈజ్ ఎప్పుడు తీసుకుంటాం, బ్యూటిఫుల్ క్రియేచర్ అయితే ఈజ్ తీసుకునేవాళ్ళం, కానీ క్రియేచర్స్ అని ఉన్నారు కాబట్టి ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ తీసుకుందాం. ఓకేనా? సో నాట్ వస్తుందా లేదా చెప్పండి, ఎస్ నాట్ వస్తుంది, ఎందుకు ఇక్కడ బ్యూటిఫుల్ అని ఉంది. సో పాజిటివ్ కాబట్టి మనకి డెఫినెట్గా నాట్ వస్తుంది, ఆర్ అండ్. సో
సో ఇక్కడ ప్రనౌన్ ఏమొస్తుందో చెప్పండి. సో క్రియేచర్స్ అంటే ప్లూరల్ కాబట్టి దే వస్తుంది. ఓకేనా, ఆరెంట్ దే. సో నెక్స్ట్ చూడండి, లవ్లీ బాయ్ కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా చేస్తాము, హీ ఈజ్ ఏ లవ్లీ బాయ్ అంటాం కదా. సో షార్ట్గా లవ్లీ బాయ్ అంటాం. బట్ మనం ఫ్లూయెంట్గా మాట్లాడాలి అన్నప్పుడు ఏం చేస్తాము, హీ ఈజ్ ఏ లవ్లీ బాయ్ అంటాం. సో అలా చూసుకున్నా మనకి అక్కడ ఏమొస్తుందా అని క్వశ్చన్ ట్యాగ్ మనకు అర్థమైపోతుంది. సో ఇలా చూసినా మనకు అర్థమవుతుంది. ఎలా, ఇక్కడ ఏముంది, బాయ్ అని ఉంది. సో సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాము. సో లవ్లీ పాజిటివ్, సో కాబట్టి నాట్. నెక్స్ట్ బాయ్ కదా, సో ఏమంటాము, హీ. ఓకేనా, ఈజింట్ హీ. సో నెక్స్ట్ చూడండి, నైస్ డే. సో ఇది ఒక నీట్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయాలంటే ఎలా చేస్తారు, ఇట్ ఈజ్ నైస్ డే కదా, ఇట్ ఈజ్ నైస్ డే అంటాం. సో ఏమొస్తుంది ఇక్కడ, ఈజ్. సో ఈజ్, డే అనేది మనకి ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్. అలానే నాట్. నెక్స్ట్ డే కాబట్టి ఈట్. సో కాబట్టి ఈజింట్ ఈట్. ఓకేనా, ఈజింట్ దే రాదు, మనం డేకి దే యూజ్ చేస్తామా, యూజ్ చేయం కదా. సో కాబట్టి ఇట్ రాయాలి. ఓకేనా, సో ఇలా షార్ట్ సెంటెన్సెస్ ఇచ్చినా కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దట్ సెంటెన్స్, ఆర్ if we frame that sentence into a full-fledged sentence, then we can also frame the question tag. So it is very easy to find out the question tag for a sentence. So all the points from 1 to 10, let's revise. So what we have learned, first point is am and I manaki radu, we shouldn't use am and I. So what should we use instead am and I, we should use are and I. Okay, next we should take question tag positive. When we should take question tag positive, for the words like hardly, barely, rarely, seldom, never. So for these words we should take sentence as negative, so that gives rise to question tag positive. Okay, so what is the next point? So for the words everyone, everybody, no one, nobody, each, every, so for these words we should take pronoun as they and auxiliary verb as plural. Okay, next point, what is the next point that we have learned earlier? For the words this and that, so for these words we should take pronoun as it. And the fifth point, the sentences which are started with these and those, so we should take pronoun it. We should take pronoun they, not it. For the words this and that we should take the pronoun as it, and for the words these and those we should take pronoun as they. And the next point, what is the next point? It is similar to second point. What is that point? For the words few, a few, little and a little, for these words also we should take question tag as positive. Okay, so next seventh point, what is the seventh point that we have learned? For the sentences which are order or commandable, so for those sentences we should take either will you or won't you. Okay, for orderable sentences we should take question tag as will you. For commandable sentences we should take question tag won't you. What is the next point? For the sentences which are started with let's, we should take question tag as shall we. Next point, what is the next point? Wishes. For the sentences of wishes we should take auxiliary verb as may I. Okay, next one, for short sentences. So all these points that we have learned now is very important. So we have learned in last video what is that, how to find a question tag. So what we have learned, that is we frame a question tag based on 3 points. One is auxiliary verb, and the next one is to check it is necessary to place not in the sentence, and next one pronoun, and last one is question mark. So after learning all these points, so you will never miss a mark from the topic question tags, that is either from sentence improvement or error detections, so spotting errors. So anywhere you have the sentence based on question tag, so you never miss your mark by listening all these points from my session. So if you learned all these points and try to apply these rules whenever you see the question from question tag.